హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కాదు. ఎలా ఉంది కేక్? Yeah, you can kiss him. But he did party. Oh, it's okay. He did party. హాయ్ హలో, మీ అందరు ఎలా ఉన్నారు? నేను హిమ. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ అందరు న్యూ ఇయర్? నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈసారి న్యూ ఇయర్ అయితే వెరీ లోకి ఇంట్లో ఉండి హ్యాపీగా టైం స్పెండ్ చేసుకున్నాను అనమాట. అదే మీరు చూడబోతున్నారు ఈ వ్లాగ్లో. కాస్కోకి షాపింగ్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఎందుకంటే మన ఇంటికి అఖిల వాళ్ళు వస్తున్నారు బ్లూమింగ్టన్ నుంచి. అండ్ అంతకుముందు రోజు కప్ కేక్స్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చాయి. సో ఈ రెసిపీ మళ్ళీ నెక్స్ట్ డెఫినెట్గా షేర్ చేస్తాను, ఎందుకంటే మీరు కూడా ట్రై చేయాలి, చాలా బాగున్నాయి. ఎవరైనా చల్లగా ఉండకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఈవిడ స్నో పడట్లేదు అని ఫీల్ అయ్యి అలా వెళ్ళిపోతుంది. జేబులో చేతులు పెట్టుకుని ఫేస్ చూపించదంట. పియానో కావాలి కానీ కొత్త స్కిల్ నేర్చుకుంటేనే మనకి 2024 ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లైఫ్లో. సో ఐ వాంట్ దిస్. ఏంటి ఇంకేం కావాలో చూస్తా. కావాలా? ఇప్పుడు రాదిగా దిలీప్ ప్లీజ్ కొనుక్కుంటావా జాకెట్లు గీకెట్లు అన్నా. దిలీప్ అలాగే మాట్లాడతాడు, టీవీ గీవీ జాకెట్ గీకెట్. సమ్హౌ థ్యాంక్స్ గివింగ్కి ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో సేమ్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా అవే ఉన్నాయన్నమాట. ఈ టీవీ చాలా పెద్దది, 85 inches ఎల్ఈడి టీవీ అనమాట. 899 ఉండే, ఇప్పుడు కూడా అంతే ఉంది సేమ్. కాస్కోలో కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ ఉండే, వెళ్తే టైం పాస్ అవుతూ ఉంటుంది అటు ఇటు తిరిగి. సామ్సంగ్ అనేది QLED. You want to taste this? No. Spinach dipping. Dipping spinach artichoke dipping. ఇలాంటివి మనం కొనం, ఎలాగో ఇలాగే ట్రై చేయాలి. దరిద్రంగా ఉంది. చూసావా? Chicken. What is this? Chicken. If you like it, you can buy it. This is really good. Go. Flavored soda. Goli soda la. Yeah, colors ఉన్నాయి. కానీ calories. యూజువలీ ఇంతకు ముందు వాడు మైలో గడు 1 year లోపు ఉన్నప్పుడు అమెజాన్లో రాయల్ కెనన్ ఫుడ్ ఆర్డర్ చేశాను. కానీ అమెజాన్ 1 year మొత్తం పాస్ అయిన తర్వాత అడల్ట్ ఫుడ్ అమెజాన్లో వాడు ఎలా తింటున్నాడంటే 1 monthలో హాఫ్ మంత్లో 1 bag ఫినిష్ చేస్తున్నాడు. అండ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఆన్ అమెజాన్. సో పప్పీగా ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా వాడికి ఆ రాయల్ కెనన్ బ్రాండ్ ఓన్లీ ఫ్రెంచ్ బుల్డాగ్ ఫుడ్ పెట్టాను. కానీ ఇప్పుడు కొంచెం పెద్దగాడు కాబట్టి వాడికి ఇమ్యూనిటీ కూడా వచ్చింది కాబట్టి వీఆర్ చూసింగ్ అడల్ట్ చికెన్ రైస్ వెజిటబుల్ ఫార్ములా. ఇది ఆల్మోస్ట్ 40 LB బ్యాగ్, $35. ఇదే బ్యాగ్ మనం అమెజాన్ లో కొంటే ఈజీగా $60-70 ఉంటుంది వేరే బ్రాండ్ లో. సో అందుకని వీఆర్ ప్రిఫరింగ్ కాస్కో ఫుడ్. అండ్ తిన్న దగ్గర నుంచి దేర్ ఇస్ నో హెల్త్ ఇష్యూ ఫర్ హెమ్. సో ఇది వీడు 2 months లో ఫినిష్ చేస్తుంది, జస్ట్ 2 months.
ఫ్లవర్స్కి పెట్టడానికి నేను ఒక అరేంజ్మెంట్ చేసుకున్నాం మైండ్లో. దానికోసం ఇది తీసుకెళ్తాం. ఇది ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు, బట్ దీన్ని తీసుకెళ్ళాలి. $50 ఇది. 49.9. ఇది పడుతుందా మన కార్ట్లో? బర్డ్స్ ని కూడా ఓపెన్ చేయి. వస్తున్నావు కిందికి? ఏం చేసుకుంటున్నావురా కొట్టి? కొత్త కుక్క పోదాము. వాడు కూడా సౌండ్ చేయాలి. ఇంట్లో రోజెస్ పెట్టి డెకరేట్ చేద్దామని ఫ్లవర్ షాప్కి వెళ్ళాను అనమాట. 3 గులాబీ పూలు కలిపి 400 రూపీస్ అరౌండ్ ఉన్నాయన్నమాట. అసలు చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్లవర్స్. సో ఈ 3 బొకేస్ తీసుకుంటే $15, $15.99 అని ఉంది. సో నాకు ఇట్లా బొకే ఫామ్ చేయడం, ఇంట్లో ఫ్లవర్స్ పెట్టుకోవడం చాలా ఫ్రెష్నెస్ ఇస్తుంది. ఎందుకంటే బయటంతా ఎండిపోయిన చెట్లు అట్లే ఉంటాయి కదా వింటర్లో, అసలు ఏమి లైఫ్ లేకుండా. సో ఇంట్లో ఫ్లవర్స్ ఉంటే ఆ స్మెల్కి కొంచెం పాజిటివ్ ఫీలింగ్, పాజిటివ్ వైబ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. సో చాలాసార్లు ఐ ట్రై టు అవాయిడ్, బట్ కొన్ని అకేషన్స్లో తీసుకొస్తాయి. ఎందుకంటే ఫ్లవర్స్ కూడా మస్తు ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా. సో న్యూ ఇయర్ కోసం అని దే పుట్ లాట్ ఆఫ్ బెలూన్స్, ఫ్లవర్స్ అనమాట. జ్యువెలాస్కోలో తీసుకుంటే, ఎప్పుడైనా ఫ్లవర్స్ తీసుకుంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి. పదండి స్నో చూద్దాం. ఫస్ట్ టైమా? ఇప్పుడు దాకా ఎప్పుడు? ఫస్ట్ టైం న్యూ హ్యాంప్షైర్ మౌంటైన్స్ కి వెళ్ళినప్పుడు చూసాను, అండ్ రియల్ గా ఇంట్లో ఉన్నప్పుడు ఇది. ఓకే పదా పదనాన్నదా మైలో ఇంకొంచెం సేపు ఆగితే ఇంకా బాగా, కానీ కేర్ఫుల్ గా నాడు. సో ఇంతకు ముందు స్నో చాలా పడేది నవంబర్లో, డిసెంబర్లో. కానీ ఈసారి మాత్రం మా అమ్మ వచ్చినప్పుడు స్నో రీల్ పెట్టానా, అది ఫస్ట్ టైం. అంటే సెకండ్ టైం ఇప్పుడే పడింది అనమాట, December 31st. అసలు సర్ప్రైజింగ్, ఇన్ని రోజులు పడకుండా ఉంది అంటే. సో ఇల్లంతా కూడా నీట్గా పెడుతున్నాను. అఖిల వాళ్ళు వస్తున్నారు కదా, కొంచెం January 1st కాబట్టి నీట్గా ఉంటే బాగుంటుంది అని కూడా మొత్తం ఇల్లంతా క్లీనింగ్ చేస్తున్నాను. తర్వాత మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఉంది కదా, దాంతో డెకరేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్తో మనకి బొకేలో ఒక పౌడర్ ఇస్తాడు వాడు. ఆ పౌడర్ని మనం వాటర్లో మిక్స్ చేసి ఫ్లవర్స్ని పెడితే చాలా రోజులు ఉంటాయి. ఎందుకంటే మనం ఇది జస్ట్ బొకేలాగా తీసుకొచ్చి వాటర్లో వేయడమే కాబట్టి ఆ పౌడర్ యూజ్ చేస్తే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి అండ్ కొంచెం పాడైపోకుండా ఉంటాయి. అది నేను అబ్జర్వ్ చేసాను. ఇంతకుముందు ఆ ప్యాకెట్ పడేసేదాన్ని ఎందుకులే అని చెప్పేసి, బట్ ఐఎమ్ యూజింగ్ దెమ్ నౌ. ఇలా డెకరేట్ చేస్తే వచ్చే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ ఉంటుంది చూసారు, అసలు క్రేజీగా ఉంటుంది. దోసపిండి మనకి యుఎస్లో బాగా ఫర్మెంట్ అవ్వాలి అని అంటే వెదర్కి అవ్వదు కదా. సో నైట్ మిక్సీలో వేసిన తర్వాత మార్నింగ్ వరకు ఓవెన్లో పెట్టి క్లోజ్ చేయాలి. అప్పుడు మంచిగా ఫర్మెంట్ ఓవర్ నైట్. ఏంటిది ఇలా తిప్పుతున్నారు, దీనికి అర్థం ఏంటి? ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ ఆయిల్ ఉంది కదా, ఇది లివర్ కి వెళ్ళింది. ఈ లెవెల్ ఆఫ్ ఆయిల్ హార్ట్ కి వెళ్ళింది. ఓహో, సో అలా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట మనం. ఎట్లా మీ గుంటూరులో ఇలాగే వేస్తారు? మా గుంటూరులో వేస్తారు. మా గుంటూరు గురించి మాట్లాడద్దు, ఎక్స్క్యూజ్ మీ. అది గుంటూరులో కూడా ఇలాగే తిప్పుతారు అనుకుంటా.
డ్రెస్ చూడకూడదు. ఫస్ట్ డ్రెస్ కదా, డిస్ట్ డ్రెస్. కొంచెం వాటర్ ఇద్దామా దాంట్లో? What cake is that? ఆల్మండ్ ఫ్లోర్, వెనిలా ఆల్మండ్ ఫ్లోర్ కేక్. So New Year కోసం కేక్. బయట నుంచి తెచ్చుకుంటే చాలా క్యాలరీస్ అవుతాయని నా మీద నమ్మకం లేక మార్టిన్ బ్రో వేరే చేస్తా అన్నాడు. రేపు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన కప్ కేక్స్ చేసింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో యూజువల్లీ ఓపెన్ ఐటమ్స్ వేసుకోవాలి సో దట్ కేక్ బాగోకపోతే చాలా బాగుంది మా. ఇందాక అన్న మాటలన్నీ మనసులో పెట్టుకోకు, నేను తింటాను. ప్లీజ్ కొంచెం దాన్ని సైడ్ పెట్టండి. ఎందుకంత షాక్ ఎక్స్ప్రెషన్? యమ్మీ కేక్. ఎలా పెట్టు? రివర్స్ లో పెట్టు చూడు. ఇలా పెట్టు, ఇలా పోర్ట్రేట్ లాగా. ఇలా పెట్టమంటా? కేక్ కట్ చేస్తున్నారు అప్పుడే. ఐరా పడుకుంటది కదా. అదే కదా. మీ అందరు రండి, అన్నం కూడా తీసుకుంటా. పంటే హలో, we want Manasa in my vlog. హ్యాపీ న్యూ ఇయర్. తిన్నానా? మై ప్లేట్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ప్లేట్ ఇస్తుంది, ప్లేట్ ఇస్తుంది. యు వాంట్ గివ్ దట్ టు ఆంట్ హిమా ఆంటీ? I want the four. ఎలా ఉంది కేక్? బాగుంది. అబ్బో థ్యాంక్ యూ అయ్యమ్మ. ఇది తీయండి, తీయండి. మానస అక్కడ చూడు. మానస అది 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 Miss you, Manasa. And thank you both for making this year so much special for me. You're welcome. I love you. Kevana. Happy New Year in advance. Happy New Year. Where? Happy New Year. Happy New Year, Pandu. Happy New Year, Abbu. బాగుంది. నేను పెడతా. బాగుంది కదా? చాలా బాగుంది బాగుంది. కేక్ చాలా. చాలా బాగుందంట. It's very fun. హ్యాపీ న్యూ ఇయర్. ఎవరో కులుతున్నారు అక్కడ. ఎవరు? నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మాన్సా ఏది అసలు కనిపించలేదు. ఏం చూపించావు ఇప్పటిదాకా? జూమ్ చేస్తే కనిపిస్తుంది. బిర్యానీ పెట్టండి. It's a good idea. పెట్టుకోండి. అదే ఎప్పుడో పెట్టుండాల్సింది 3 hours బ్యాక్. పోయినప్పుడు పడుకుంటాం అంతే. ఇంకా హాయ్ మాన్సా. ఏ వీడియో తీస్తున్నావా? ఎక్కడున్నావు రే? ఎవరో ఎక్కడ ఉంది. ఓకే హాయ్. షిఫ్టింగ్ చేస్తున్నాం మేము. షిఫ్టింగ్ అంటే ఓ మీకు ఆఫీస్ పనా? మేము షాక్ అయ్యాం చూసి. ఏంటిది? ఎవరున్నారు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ కాదు, న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.
No, it's cute. I buy. I have to kiss Ian. Yeah, you can kiss him. But he did party. Oh, it's okay. He did party. సో ఇలా నా న్యూ ఇయర్ చాలా స్పెషల్ అండ్ లవ్డ్ వన్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా అంతే చేశారని అనుకుంటున్నాను. మీరు ఏమేమి చేశారో నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని. మీ అందరికీ న్యూ ఇయర్ చాలా బాగుండాలని, అందరికీ హెల్త్ బాగుండాలి, సక్సెస్ రావాలి, హ్యాపీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, ఏం నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దు, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ ఈ ఫిబ్రవరికి 3 years మన ఛానల్ పెట్టి. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను మీ అందరి సపోర్ట్ నాకు దొరికినందుకు. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. బాయ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.